ఇంత మంచి వ్యూ అసలు ఎక్కడ దొరకదు. చాలా అంటే చాలా బాగుంది. నా ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం భయం అవుతుంది, ఏమనుకోకండి, అలాగే వస్తుంది. ఆత్మలింగం అది అభయ ఆంజనేయ మందిర్, నటరాజస్వామి మందిర్, ఇది ఆత్మలింగం గుడి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నల్గొండ జిల్లాలో పానగల్ గ్రామంలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాము. ఇక ఈ గుడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక మిస్టరీ టెంపుల్ అండి. ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే అనుకున్నది ఫలిస్తుందని అక్కడ వారి నమ్మకం. ఈ గుడిని త్రికుట ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కుందూరు చోళులు రాజులలో ఒకరైన ఏరువ మహారాజు పానగల్ని రాజధానిగా చేసుకొని పాలించే కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఆలయం లోపల వెస్ట్ సైడ్ లో ఉన్న గర్భగుడిలో శివలింగం పైన అక్కడ రాతి స్తంభాల నీడ పడుతుంది. ఈ గుడిలో ఆ నీడ ఏ స్తంభానిదో సైంటిస్టులకు కూడా అంతు చిక్కడం లేదు. సూర్యాస్తం అయ్యే వరకు ఆ శివలింగం మీద నీడ అలాగే ఉంటుంది. ఆ స్తంభం నీడ సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు అలాగే ఉంటుంది. ఈ గుడిని చాలా వరకు ధ్వంసం చేశారండి. అప్పటి రాజులు నిధి సంపద కోసం ఈ గుడిని ధ్వంసం చేశారని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక గుడి లోపలికి వెళ్దాము. మీకు ఇంతసేపులో చూపించింది గుడి చుట్టూరు. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇదేనండి గుడి ఎంట్రన్స్. మనము ఎందాక గుడి బ్యాక్ సైడ్ నుంచి చూసాం కదా, అది సెకండ్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదే సెకండ్ ఎంట్రన్స్ అండి. ఇది గుడికి సెకండ్ ఎంట్రన్స్, రెండవ ద్వారం ఇది. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా తోచిన సాయం చేయాలంటే చేయండి. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్. ఇక్కడ స్థిర పలకాలు పెట్టారు. ఫుల్ వీడియో ఛానల్ కింద స్క్రోల్ అవుతున్న ప్లే బటన్ని క్లిక్ చేసి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా చూడవచ్చు మీరు. ఫుల్ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఛాయ సోమేశ్వర ఆలయం. చూడొచ్చు మీరు, చాలా పురాతనమైనది.